ఇజ్రాయెల్పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై దాదాపు 300 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించిందని ఇరాన్. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని ఐడిఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని మాత్రమే తమ భూభాగాన్ని తాకినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1వ తేదీన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఇజ్రాయెల్పై చర్యపై ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజాగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇరాన్ దగ్గర అణుశక్తి కలిగిన క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొందన్నారు యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్. శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందన్నారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి అమెరికా సైన్యం సాయం చేసిందన్నారు బైడెన్. భవిష్యత్తులోనూ ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉంటుందన్నారు బైడెన్. ఇజ్రాయెల్పై దాడిని ఇరాన్ సమర్థించుకుంది. తమపై దాడి జరిగితే ఊరుకునేది లేదన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన మరింత బలంగా ఉంటుందని హెచ్చరించారు ఇరాన్ అధికారులు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇండియా కోరింది. రెండు దేశాల గొడవల కారణంగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందంది. యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావంది ఇండియా. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్పై దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇరాన్ తెలిపింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని ఐడిఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని మాత్రమే తమ భూభాగాన్ని తాకినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1వ తేదీన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఇజ్రాయెల్పై చర్యపై ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజాగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇరాన్ దగ్గర అణుశక్తి కలిగిన క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొందన్నారు యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్. శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందన్నారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి అమెరికా సైన్యం సాయం చేసిందన్నారు బైడెన్. భవిష్యత్తులోనూ ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉంటుందన్నారు బైడెన్. ఇజ్రాయెల్పై దాడిని ఇరాన్ సమర్థించుకుంది. తమపై దాడి జరిగితే ఊరుకునేది లేదన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన మరింత బలంగా ఉంటుందని హెచ్చరించారు ఇరాన్ అధికారులు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇండియా కోరింది. రెండు దేశాల గొడవల కారణంగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందంది. యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావంది ఇండియా.